కొద్దిసేపు దేవుని మాటలు చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మీతో చెప్తాను. బైబిల్లో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో నీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిరమైన విశ్వాసమును చూసి ఆనందించు. పౌలు గారు అంటున్నారు కొలస్సీ సంఘంతో, శరీర విషయంలో నేను దూరంగా ఉన్నాను, కానీ ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిరమైన విశ్వాసాన్ని చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ప్రభు అయిన అంగీకరించిన విధముగా, యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయనందు మీరు వేరు పారిన వారై ఉండి ఒక ఇంటి వలె కట్టబడుతూ మీరు నేర్చుకున్న ప్రకారం, మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు మీరు నడుచుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. శరీర రీతిగా నేను దూరంగా ఉన్నాను, కానీ ఆత్మలో మీకు దగ్గరగా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను చూసి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని యందు నేను ఆనందిస్తున్నాను. మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకునే దాన్ని బట్టి విశ్వాసంలో మీరు స్థిరులుగా ఉంటూ అండ్ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరిస్తూ ఆయన యందు ఉండి నడుచుకొనుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో విస్తరిస్తూ ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. రోజుకు ఒక 10 నిమిషాలు ప్రభుని స్తుతిస్తున్నారా, కొంచెం ఇంకో 10 నిమిషాలు పెంచండి. రోజు అరగంట స్తుతిస్తున్నారా, ఇంకొక 10 నిమిషాలు పెంచండి. ఆమేన్, హల్లెలూయా. మనకు టైం వీలు పట్టలేదు కానండి, నాకైతే ఒక గంట సేపన పాడి మీతో కలిసి ఆరాధించాలని ఉంది. మరి ఆ రోజులు ఎప్పుడు వస్తుందో, మరి అంత ఎనర్జీ మీకు ఎప్పుడు వస్తుందో. ఆమేన్, మీకు రావాలి కదా ఎనర్జీ రావాలి, అండ్ వాయించే వాళ్ళు కూడా మరి ఓపిక రావాలి. అండ్ అప్పుడు ఆ రోజులో దైవజనులు యేసన్న గారు పాట ఎత్తుకుంటే గంటన్నర 2 గంటలు పాడుతుండేవారు. ఆరాధన అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు అంతా బిజీ ఏంటండి, ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్ళు కదండి. ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్ళు అంత త్వరగా అయిపోవాలి, ఎంతసేపా అంటూ ఉంటారు, ఇంతసేపా అని తేపుతూ ఉంటారు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం సరే, మనకు చర్చిలో వీలు పడకపోయినా టైంని బట్టి మనం కుదించి ముగించిన మీరు వెళ్ళేటప్పుడు, వస్తున్నప్పుడు, ప్రయాణాలు, ఇంట్లో, మీ సర్వ ప్రయత్నాల్లో దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. హల్లెలూయా. కృతజ్ఞత బుద్ధిని నాకు పుట్టించండి ప్రభువా, కృతజ్ఞత కలిగిన మనస్సును నాకు ఇవ్వండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. వెండి బంగారాలు ఇస్తావా, ఆస్తి ఐశ్వర్యాలు ఇస్తావా, డబ్బు ఇస్తావా, ఇల్లు ఇస్తావా, పిల్లలు పాస్ అవ్వాలి, మంచి మార్కులు ఇస్తావా, ఓకే, అడగడం తప్పనట్లు. అన్నిటికన్నా ముఖ్యంగా విశ్వాసంలో నేను స్థిరంగా ఉండాలి. అదే సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు నేను విస్తరిస్తూ ఉండాలి. ఎంతగా ప్రభుకి కృతజ్ఞత చెప్తారో అంతగా మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా. ప్రభు చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయండి. ఉదయాన్నే నుండి, మార్నింగ్ నుండి ఇప్పటి వరకు నా జీవితంలో దేవుడు అడుగడుగున ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. మనం తేరి చూడట్లేదు, సరిగ్గా గమనించట్లేదు కానండి. అడుగడుగున ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తున్నారు. ఎన్నెన్నో ప్రమాదాలు తప్పిస్తున్నారు, ఎన్నెన్నో అపాయాలు తప్పిస్తున్నారు. ఆయన చక్కని త్రోవలో మనల్ని నడిపిస్తున్నాడు, మనకు సమృద్ధిని ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు. బలహీనంగా ఉన్నప్పుడు బలపరుస్తున్నాడు, అధైర్యపడినప్పుడు ధైర్యపరుస్తున్నాడు, కృంగినప్పుడు మనల్ని లేవనెత్తుతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఆయన అదృశ్య శక్తి ఏంటండి మనల్ని నడిపిస్తూ ఉంది, బలపరుస్తూ ఉండగా మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో విస్తరించాలి. ప్రస్తుత ప్రియులరా, మనుషులకి, సమాజానికి పట్టిన పెద్ద చీడేం తెలుసండి, కృతజ్ఞత లేకుండా పోతున్నారు మనుషులు. కృతజ్ఞతే లేదండి. దేవుని విషయంలో కావచ్చు, మనుషు విషయంలో కృతజ్ఞత లేదు. చేసిన మేళ్ళన్నీ మరచిపోయి మనసుని రాతిలాగా చేసుకొని కఠినపరుచుకుంటూ ఈగో, నేను గొప్ప అనుకుని వెళుతున్నారు. కానీ ప్రభు మన జీవితంలో ఎన్ని మేలులు చేశాడు, ఏం చేశాడు అని ప్రశ్నించడానికి మాత్రం ముందు వరుసలో ఉంటారు కానండి, ఏమి చేయలేదు ఆయన మన జీవితంలో. ప్రైజ్లో ఓ తల్లి ఇలాగే అనుకుంటూ వచ్చిందంట మందిరానికి. మేబీ ఉండొచ్చు, ఇప్పుడు గుంటూరే వచ్చేసారు వాళ్ళు, ఉంటుంది మేబీ, వచ్చిందో లేదో ప్రార్థనకి. ఆ తల్లి ఇలా అనుకుని వచ్చిందంటే, ఏం చేసావయ్యా ఇంత భక్తిగా ఉంటున్నా, నాకేం చేసావు నీవు అనుకొని మందిరంలో అడుగు పెట్టిందంట. అప్పుడు ఆ రోజు నేను పాట పాడుతున్నానంట. ఏమనంటే, నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా
తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి. ఏంటంటే దైవజనులు అలా రాశారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. తరతరములలో నీవు మాకు చెయ్యనిది ఏమున్నాయి చెప్పు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఏం చేసామని అడిగే ముందు నీకేం చేయలేదు, నీకేం ఇవ్వలేదు, నీకేం చేయలేదు. ఈరోజు నీకు కలిగిందంతా కూడా ఎవరిచ్చింది? ఈరోజు మనకున్న ఎవరిచ్చిందండి? అబ్రహాం పాస్టర్ గారికి ఈ స్థాయిని ఇచ్చింది ఎవరండి? దేవుడు. అబ్రహాం గారికి ఇంతమంది ఏంటంటే ప్రజల్ని దేవుడు ముందు కూర్చోబెట్టి అబ్రహాం గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటల్ని వినడానికి ఇంతమంది చక్కగా స్త్రీల తల మీద ముసుకేసుకొని, పురుషులు ఏంటంటే తలలు పైకెత్తి ఆసక్తిగా వింటున్నారంటే ఇవన్నీ ఎవరిచ్చారు నాకు చెప్పండి? తిరగడానికి వాహనం, తినడానికి ఆహారం, పలకరించడానికి ప్రేమ కలిగిన మనుషులు, ప్రార్థించడానికి ప్రార్థన పరులు, సమస్త సేవకులు, ఇవన్నీ ఎవరు ఇచ్చారంటే ప్రభు ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి నేను నిత్యం ప్రభుని స్తుతించాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు మీరు విస్తరించాలి. చాలామంది జీవితాలు, అదే నేను చెప్తున్న మనుషులకు పట్టిన పెద్ద చీడ ఏంటంటే కృతజ్ఞత లేకుండా పోతున్నారు. కృతజ్ఞత లేని వాడి యొక్క జీవితం అంధకారం అయిపోతుందంట. ఓ రోజు కృతజ్ఞత లేని మనిషి జీవితం చీకట్లో కలిసిపోతుంది. కాబట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించుటలో మీరు విస్తరించి ఆయన యందుండి నడుచుకోవాలి. దేవుని మందిరానికి వచ్చే ప్రజలు ఎలా నడుచుకోవాలి? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవని ప్రభు చెప్పాడు. ఎలా నడుచుకోవాలి అని ఓ 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన యందుండి నడుచుకోండి. మొట్టమొదటి మాట ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఇలా సెలవిచ్చుచు ఉన్నారు. మార్గములో నిలబడి చూడండి. పురాతనమైన మార్గాల గురించి విచారించి మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి. మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి. మార్గంలో నిలబడి చూడండి. పురాతనమైన మార్గాలు, మన పూర్వీకులు నడిచిన మార్గం, అది పురాతనమైన మార్గం, మన పూర్వీకులు నడిచిన మార్గాలు. ప్రస్తుతం టెక్నాలజీ డెవలప్ అయిపోతుందండి. మనుషుల ఆలోచనలు మారిపోతున్నాయి, మనుషుల విధానాలు మారిపోతున్నాయి, ఉపదేశం మార్చేస్తున్నారు, పద్ధతులు మార్చేస్తున్నారు. మోషే నాయకత్వాన్ని ఇష్టపడలేదు. మోషే మరుగైపోయేసరికి ఒక దూడను తయారు చేసుకొని దాని ముందు ఏంటంటే ఆ పేరేమో ఆరాధన, కానీ తినడానికి త్రాగడానికి కూర్చొని ఆడడానికి లేచారంట. మోషే రావడం కొంచెం ఆలస్యమైంది, ముందుకు వెళ్ళాలి. ఐగుప్తు విడిచి కనానుకు బయలుదేరారు వాళ్ళు. ప్రయాణమేమో కనానుకే, విడిచి వచ్చిందేమో ఐగుప్తే. మోషే కొంచెం కనబడపోయేసరికి, ఆయన రావడం ఆలస్యం అయిపోయేసరికి వీళ్ళే ఒక దూడను తయారు చేసుకొని ఆరాధన అనేది తినడం, త్రాగడం, గంతులు వేయడం, డ్యాన్సులు చేయడం, డిస్కో లైట్లు వేయడం ఈ కాదు. అర్థమైందండి? మేము ఆరాధనగా చేస్తున్నామంటారు. మేము ఆరాధన కదా చేస్తున్నాము అని. పురాతనమైన మార్గం ఉంది, మన పూర్వీకులు నడిచిన మార్గం, మన పూర్వీకులు దేవుని ఆరాధించిన విధానం, వాక్యానుసారంగా వాళ్ళు దేవుని సేవించిన విధానం, మోషే వాళ్ళకి నేర్పించిన విధానాలు, అవన్నీ మర్చిపోయి తినడం, త్రాగడం, గంతులు వేయడం, ఎంటర్టైన్మెంట్ కావాలన్నమాట. ఆరాధనలో ఎంటర్టైన్మెంట్ ఏంటండి? ఆరాధన ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. చెప్పలు కూడా మంది గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పురాతనమైన మార్గాల గురించి కొంచెం అడిగి విచారించి తెలుసుకొని మేలు కలిగే మార్గం ఏదో దాంట్లో మనం నడుచుకోవాలి. విశ్వాస జీవితానికి, విశ్వాసికి, సేవకుడికి మేలు జరగాలి, మంచిని కలిగించే మార్గమై ఉండాలి. మనం ఏ మార్గంలో నడుచుకోవాలంటే మనకు మేలు కలుగుతుందా ఈ మార్గం? నేను ఇలా ప్రవర్తించడం వల్ల మేలేనా? నేను ఇలా మాట్లాడడం వల్ల మేలు కలుగుతుందా? కీడు వైపున మనం ప్రయాణం చేస్తున్నామా, మేలు వైపున ప్రయాణం చేస్తున్నామా? ఇది మేలు కలిగించే మార్గమేనా అని తెలుసుకొని అందులో నడుచుకున్నప్పుడు ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. అంతే. స్తోత్రం చెప్పడం గట్టిగా. చాలామందికి చర్చిలో కూడా నెమ్మది ఉండట్లే, ప్రార్థనకు వచ్చినా కూడా నెమ్మది ఉండట్లేదు. అదే డిప్రెషను, అదే కలవరాలు, అదే బాధ. అర్థమైందండి? ఓదారుస్తున్నా కూడా ఓదార్పు ఉండట్లే కొందరికి. ఏం కాదులేమ్మా, ధైర్యంగా ఉండు తల్లి ధైర్యంగా ఉండంటే ఏడుతూనే ఉంటుంది.
ఏం కాదులేమ్మా కన్నీళ్ళు తుడుచుకోమ్మా అంటుంటే ఆయన ఏడుతూనే ఉంటుంది. ధైర్యం తెచ్చుకోద్దని, భయపడద్దని ఎన్నిసార్లు చెప్పేదని చెప్పి మనకు విసుగు వస్తుంటుంది. ఆమె ఏడుతూనే ఉంటుంది. అంటే ఏడవడం తప్పని కాదండి, ఏదో కలత, ఏదో కలవరం, ఏదో సమస్య, ఏదో వేదన మనుషులు వెంటాడుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం నెమ్మదిగా ఉండాలంటే మనం నడిచే నడక, మనం ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉండాలంటే మేలు కలిగే మార్గంలో మనం నడవాలి. మనిషికి మేలును కలిగించే మార్గం ఏంటి? ఎప్పుడు మేలు జరుగుతుందంటే యోబు గ్రంథంలో ఈ మాట మనం చదువుతాం. 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేసినప్పుడు నీకు సమాధానం కలుగుతుంది, అలాగున మీకు మేలు కలిగే మార్గం ఏంటంటే ప్రభుతో సహవాసం. ఆమెను చెప్పండి గట్టిగా. ఆయనతో సహవాసం అంటే ఎవరితో? పాస్టర్ గారండి ఆయనతో అంటే మా ఆయనతోనండి అంటారు. అట్లా కాదు. ఆయనతో సహవాసం చేయమని రాశారు కదండి పాస్టర్ గారండి, మా ఆయనతోనే కాదండి అంటారు. మీ ఆయనతో కాదమ్మా, ప్రభుతో. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ ఆయనతో ఆల్రెడీ నీవు సహవాసంలోనే ఉన్నావు తల్లి. నీవు దేవునితో సహవాసం. దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళకి సమాధానం కలుగుతుంది, వాళ్ళకి మేలు కలుగుతుంది. దేవునితో సహవాసం చేయడమే మేలు కలిగే మార్గం. ఈ మార్గంలో మనం నడుచుకోవాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునితో సహవాసం, దేవుని ముఖ దర్శనం, దేవునికి సమీపంగా ఉండడం, ఆయన కుమారులుగా మనం జీవించడం, కుమార్తెలుగా జీవించడం, ఆయన సహవాసంలో ఒక మిక్కటమైన సహవాసం ప్రభుతో మనం కలిగి ఉండడం ఎంతైనా అవసరం. దేవదూతలు కూడా ఇవ్వలేని, దేవదూతలు కూడా పొందుకోలేని అద్భుతమైన భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కెరూబులు ఉన్నారండి, కెరూబులు సెరాపులు. వాళ్ళు ఎట్లా ఉన్నారు చెప్పండి? 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పండి? చెప్పాలి. ఇంక ఈ కాలం అంతా నేనే చెప్పాలా? కొన్ని మీరు కూడా చెప్పండి. 6 రెక్కలు ఉన్నాయి. ఒక్కొక్క సెరాపులకి 6 రెక్కలు ఉన్నాయి. ఆ 6 రెక్కలతో వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో దేహాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. అంటే ఆయన ముఖం చూసే అవకాశం వాళ్ళకి లేదు. మీకు అర్థమైందండి? కోట్లాది మంది దూతలు, సెరాపులు, ఆయన స్తుతించే సమూహం ఉన్నారు కదా, వాళ్ళకి లభించలేదు ఈ భాగ్యం. అయ్యా ఒకసారి నీ ముఖం చూడాలంటే చూడలేరు. ఎందుకంటే ఎవరు సమీపించరాని తేజస్సులు నివసిస్తున్న దేవుడు ఆయన. కోటి సూర్యకాంతం కన్నా ఎడడి అద్భుతంగా ఎడడి ప్రకాశిస్తున్న ముఖకాంతి ఆయనది. ఆయన ముఖం ఎవరో చూడలేరండి, దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటుంది. అలాంటి ఎవరు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న దేవుణ్ణి ప్రియులరా, ఒక 80 సంవత్సరాలు లేకపోతే 90 సంవత్సరాల ముసలోడు చేతిలో కర్ర పట్టుకుని వెళ్ళి ఆయన ఎదుట నిలబడి ఆయన ముఖ దర్శనం చేసుకున్నాడు. ఆయనే మోషే గారు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. ఏం బాగలా మీ చప్పట్లు, ఏడిసినట్టుంది గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హుషారుగా హల్లెలూయా. దేవదూతలకు దొరకని లభించని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివే. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివే. ధూపార్థినే చేపటి చేసేదా, ధూపార్థినే చేపటి చేసేదా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. దేవదూతలు కూడా చేయలేని దివ్యమైన సేవ భూమి మీద నాకిచ్చాడు, మీకు ప్రసాదించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. కనుక మనం ఆయన సహవాసములో ఉండాలి. అరణ్యములో బాగానే సహవాసం చేశారు ఇశ్రాయేలు ప్రజలు. కనానుకు వచ్చిన తర్వాత దేవుని కృపకు దూరం అయిపోయారు. మరి మనం ఆయన సహవాసంలోనే ఉన్నామా? ప్రభుత్వం మనకు ఒక మిక్కటమైన బంధం ఉందా? ఆయనతో సహవాసంలో మనం ఉన్నామా ఆలోచించాలి. దేవునితో సహవాసం కావాలా? దేవుడిచ్చే కృపావరాలు కావాలా? చెప్పండి, నిజాలు చెప్పాలి. అయ్యా నాకు కృపావరాలు కావాలి, నేను ఎవరిని చూస్తున్నా వాళ్ళు పడిపోవాలి.
ప్రైజ్ లార్డ్. నేను ఎవరిని చూస్తున్న వాళ్ళు నా మాట వినేటట్లు అయిపోవాలి. నేను ప్రార్థన చేస్తే అట్లాగే బిల్డింగ్లో కూలిపోవాలి. కృపావరాల కోసం ప్రార్థన చేస్తుంటాం. మీరు చూడండి నాన్న, రీసౌండ్ రిపీట్ వస్తుందిరా సాత్విక్. శాంసన్ గురించి మనం బైబిల్లో చూస్తే శాంసన్ మీద దేవుని ఆత్మ ఉన్నప్పుడు మీరు చూడండి 14-15 అధ్యాయాలన్నీ చదువుకుంటూ వస్తే శాంసన్కి దేవుడు తోడుగా ఉన్నాడు. శాంసన్లో దేవుని ఆత్మ ఉండడం వలన మీరు చూడండి సింహం వచ్చినప్పుడు ఆ సింహాన్ని చీల్చడానికి సింహానికన్నా అధికమైన బలాన్ని దేవుడు శాంసన్కి ఇచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా. సింహానికన్నా మించిన బలం ఇస్తే సింహాన్ని చీల్చిపడేశాడు. ఇవన్నీ చదువుకుంటూ మనం వస్తే శాంసన్ మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిందని మనం చూస్తాం. కానీ శాంసన్ దెలైలా దగ్గరికి వెళ్ళాడండి, ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు 16వ అధ్యాయము 10వ వచనం చదవండి. 16వ అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి. ఆ పై వచనం చదవండి అమ్మా. ఇంకా పై వచనం శాంసన్ చెప్తాడు కదా, అది కూడా చదవండి. తన బలం రహస్యం ఎక్కడుందో అది చదవండి. ఎన్నో వచ్చిన 17. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు అది కదమ్మా, తెలియజేసి, ఇక్కడే ఇంకా పై వచనం 7వ వచనం 7. సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడైపోతాను. సామాన్యమైన మనుషుల వల్ల ఒకరి వల్ల మారిపోతాను. ఫిలిస్తీన్ల సర్దార్లు 7 నిరవంజి చువ్వలను ఆమె ఎద్దకు ఆమె దగ్గర తీసుకొచ్చిరాగా వాటితో అతని ఆయన బంధించేసింది. మాటల నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగి ఉండిరి కనుక ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారు అని చెప్పినప్పుడు అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను కనుక అతని బలము తెలియబడలేదు. చూడండి, దేవుని ఆత్మ వచ్చిందా? ఇంతకుముందు ఎక్కడ ఆయన కార్యాలు చేసిన ఆయన మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చిందని రాయబడింది. ఇక్కడ దేవుని ఆత్మ బలముగా వచ్చినట్లేదు, ఆయనంతటా ఆయన చేస్తున్నాడు. ఫ్యాన్ ఆపిన కొద్దిసేపు తిరుగుతూ ఉంటుంది. మనం అనుకోవచ్చు సహవాసంలో ఉన్నాను, నేను ప్రభులోనే ఉన్నాను, చప్పట్లు కొడుతున్నాను, ఆత్మలో ఎగురుతున్నాను, నాకు భాషలు కూడా వస్తున్నాయి, అప్పుడప్పుడు రోషం కూడా వస్తుంది, నేను భక్తుడిని అసలు అని మనం అనుకుంటున్నాం. నిజంగా నువ్వు దేవుని సహవాసంలో ఉన్నావా? కృపావరాలు కొన్నిసార్లు ఇప్పుడు పిల్లలకి యూనిఫామ్ కొనిచ్చాము, ఎక్కడంటే స్కూల్కి వెళ్ళండి మంచిగా చదువుకొని మంచి యూనిఫాము, లేకపోతే ఏదో కొనిచ్చాము, లేకపోతే ఒక బైక్ కొనిచ్చారు, ఏదో ఒకటి కొనిచ్చారు, బాగా చదువుకుంటారని కాలేజీకి వెళ్తున్నాడు, చదువుకుంటాడు, ఒక బైక్ వాడు కొనిచ్చాము, వాడు పాస్ అవుతాడని మనం ఎదురు చూడగా వాళ్ళు ఫెయిల్ అయ్యాడని బైక్ వెనక లాక్కోలేము కదండి. నీకు గిఫ్ట్ ఇచ్చాను, నీవు ఫెయిల్ అయిపోయావు కాబట్టి మళ్ళీ దేవుడు కృపావరాలు ఇచ్చాడు. అదే పని చేస్తూ ఉంది. దేవుని కృపకు ఆయన దూరం అయిపోయినా, దేవుని ఆత్మతను విడిచిపోయినా కృపావరాలు పనిచేస్తుంది. ఫ్యాన్ ఆపిన తర్వాత కూడా కొద్దిసేపు ఫ్యాన్ ఎలా తిరుగుతూ ఉంటుందో అట్లా కొంతమంది తిరుగుతూ ఉన్నారు. దేవునిలోనే ఉన్నాం, ప్రభువులో ఉన్నామని భ్రమలో ఉన్నారు. నేనంటే నిజంగా మనం దేవునిలో ఉన్నాం. కృపావరాలను బట్టి అంచనా వేయొద్దు. నేను పాడే పాటను బట్టి, నేను మాట్లాడే మాటలను బట్టి అంచనా వేయొద్దు ఈయన దేవుని సహవాసంలో ఉన్నాడా లేదని. నీకు వచ్చే పాటలను బట్టి, నీకు వచ్చే మాటలను బట్టి ఏంటంటే దాన్ని బట్టి అంచనా వేయలేదు. నిజంగా నీకు దేవునికి మధ్యలో ఒక మిక్కటమైన సంబంధం ఉందా? ఆయన మనల్ని కుమారులుగా చూడాలనుకుంటున్నాడు. మన ప్రవర్తన ఆయనకి ప్రీతికరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన సహవాసంలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. సహవాసంలో ఉన్నామా? సహవాసానికి దూరం అయిపోయామా? దేవునితో ఐక్యత కలిగి ఉంటున్నామా? ఐక్యతకు భిన్నంగా మనం ప్రవర్తిస్తున్నామా? ప్రభుతో కలిసి మనం నడుస్తున్నామా? ఆయన యందు నడుస్తున్నామా? లేకపోతే ఆయన యందు ఉన్నామనే భ్రమలో మనం బ్రతుకుతున్నామా కూడా ప్రశ్నించుకొని పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అద్భుతాలు జరుగుతున్నాయి. అదిగో శాంసన్ అనేసరికి వెంటనే తాడుని తెంచేసుకుంటున్నాడు. శాంసన్ ఫిలిష్తీయులు వచ్చారంటే తెంచేసుకుంటున్నాడు. వర్క్ జరుగుతుంది, పని జరుగుతుంది. కానీ దేవుడు ఎప్పుడో తనని విడిచి దూరం అయిపోయాడు. కనుక జరుగుతున్న పనులు బట్టి, కార్యాలను బట్టి దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటున్నావా? లేకపోతే ఆయన నీతో ఉన్నప్పుడు నీ మార్గం సమాధానంగా సాగిపోతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిము, నువ్వు నా ముద్దు బిడ్డ అంటాడు దేవుడు. మనల్ని ఎవరిని దేవుడు దాసులుగా చూడడు, పనివాళ్ళుగా చూడడు. మనం ఆయనకు కుమారులుగానే ఉండాలి.
ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చి నీ పనివాళ్ళు ఒక పనివాడుగా ఉంటానంటే నో నో నో. పనివాడు ఉన్నాడు అనుకోండి, ఆయన మంచి కోట్ వేసుకొని సూట్ వేసుకొని వచ్చి సారా నిలబడిన పనివాడు పనివాడే, కుమారుడు కుమారుడే. ఆమె చెప్పండి గట్టిగా. అమ్మ పనివాడు స్టైల్గా ఉన్నాడు, పనివాడు డ్రెస్ సెన్స్ బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, పనివాడు మంచిగా మాట్లాడు, పనివాడు పనివాడే. ఇంట్లో చాలామంది కూలి వాళ్ళు శుభ్రంగా తింటున్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు. కూలివాళ్ళు కూలివాళ్లే, పనివాళ్ళు పనివాళ్లే, దాసులు దాసులే, కుమారుడు కుమారుడే. ఆమె చెప్పండి గట్టిగా. మీరు కుమారులు కుమార్తెలుగా ఉండాలండి. మీరు కుమారులు కుమార్తెలుగా ఉండాలి ప్రభుకి. ఆయన సహవాసంలో ఉండాలి. మీరు ఆయన సహవాసానికి వస్తారని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. గొర్రె తప్పిపోతే వెతుక్కుంటూ వెళ్ళాడు. వెండి నాణ్యం పోగొడితే దీపాన్ని వెలిగించి వెతికారు, కానీ కుమారుణ్ణి బై ఫోర్స్ బలవంతంగా తీసుకొని గొర్రె పిల్లని బలవంతంగా తీసుకొచ్చాడు. అది రావాలని ఉందో లేదో దాని అభిప్రాయాన్ని అడగకుండా కాపరెత్తి నేటిని భుజాల మీద వేసుకొని వచ్చేసాడు. ఏ గొర్రె, నీకు ఇష్టమేనా చర్చికి రావడానికి అని అడిగాడండి. అడగల, తీసుకొని ఎత్తినేసుకొని తీసుకొచ్చేసాడు అంతేక. దాని అభిప్రాయంతో పని లేదు. వెండి నాణ్యం ఏదో ఒక మూల జ్వరబడిందండి, దీపాన్ని వెలిగి చీపరతో 4 దెబ్బలు చీపర తిప్పి కొడితే అది బయటకు వచ్చింది. దానికి అభిప్రాయాలు కనుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ కుమారుని మాత్రం తండ్రి వెతకలా. ఎందుకంటే కుమారుడి మనసును మార్చుకున్న సహవాసంలోనికి మనపూర్వకముగా నా ఎద్దుకు రావాలి. చప్పట్లు కూడా మొదలు గట్టిగా మనస్ఫూర్తిగా రావాలి, మనస్ఫూర్తిగా రావాలి, మనస్ఫూర్తిగా రావాలని ఎదురు చూశారు. కాబట్టి ప్రేమని ఆయన సహవాసంలో మనం ఉండాలి. అదే మేలు కలిగే మార్గం, అందులో మనం నడుచుకోవాలి. దేవుని మార్గం నుండి ఒక వ్యక్తి తొలగిపోయాడంటే దానికి అట్లా మనం ఎలా గుర్తుపడతామంటే విలాప వాక్యాలు కొన్ని మాటలు చూస్తాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము మొదటి వచనం నుండి చదవండి. విలాప వాక్యాలు. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన, నా మీద బహుగా కోపడుతున్నాడు ఆయన. ఆగ్రహ దండం, కోపం అనే దండం చేత ఆయనను బాధించాడు. ఆ బాధను అనుభవించిన నరుడను నేను. ఆయన నన్ను కటిక చీకటిలోనికి దారి తీసి అందరూ నడిపిస్తున్నాడు. కృపకు దూరం అయిపోయిన వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసండి. ఆయన వెళ్ళే మార్గం కటిక చీకటి. వెలుగులో నడుస్తున్నావా, చీకట్లో నడుస్తున్నావా? కృపకు దూరం అయిపోయిన వాడి ఒక అడుగులు ఎక్కడ పడుతుందంటే చీకట్లో పడుతుంది. సన్నిధిని పోగొట్టుకున్న వాడి జీవితాలు, అతని మార్గాలు ఎక్కడ ఉంటుందంటే చీకట్లో ఉంటుంది. నీ అడుగులు చీకట్లో ఉంటుందా, వెలుగులో ఉంటుందా ఆలోచించుకోవాలి. 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొడుతున్నాడు. మాటి మాటికి దినమెల్లా దెబ్బలు పడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన సహవాసంలో ఉన్న వాళ్ళని ఎందుకు మాటి మాటికి కొడతాడండి? ఆయన సహవాసానికి దూరమైన వాళ్ళకి మాటి మాటికి దెబ్బలు పడుతుంటాయి. వాళ్ళకి ఆయన చెయ్యి వాళ్ళకి విరుద్ధంగా ఉంటుంది. దేవుని చెయ్యి నీకు తోడుగా ఉందా, దేవుని చెయ్యి నీకు విరుద్ధంగా ఉందా, నీవే ఆలోచించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుని చెయ్యి మీకు తోడుగా ఉన్నదా, విరోధముగా ఉన్నదా? పరీక్షించుకోవాలి, తప్పేం లేదు. ఎప్పుడు పాజిటివ్గా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడండి, మీరు చల్లగా ఉంటారండి, మీ బట్టతల మీద జుట్టు మొలుస్తుందండి, ఇవే కాకుండా హెచ్చరిక మాటలు కూడా కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని చెయ్యి మీకు తోడుగా ఉన్నాయా, దేవుని చెయ్యి మీకు వ్యతిరేకంగా ఉన్నాయా? నెహెమ్యా అనే భక్తుడికి దేవుని చెయ్యి తోడుగా ఉండడం వల్ల ఆయన ప్రాకారాలు కట్టడానికి కోసం యెరూషలేముకు వచ్చాడు. దేవుని చెయ్యి అతనికి తోడుగా ఉంది, రాజు కూడా అనుకూలంగా ఉన్నాడు. కానీ అన్ని వ్యతిరేకమైన కార్యాలే. శత్రువులు ఆ ప్రాకారాన్ని కట్టకుండా, నిర్మించకుండా అడుగడుగున అడ్డుపడుతూనే ఉన్నారు. రకరకాలుగా శోధించాడు. ఎవడు ఏం చేసినా నెహెమ్యా ప్రాకారాన్ని కట్టి లేపాడు. ఎందుకంటే దేవుని చెయ్యి అతనికి తోడుగా ఉంది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. హల్లెలూయా. దేవుని చెయ్యి మనకు తోడుగా ఉంటే లోకమంతా మనకు వ్యతిరేకంగా ఉన్నా ఫరకేమి పడదు. అంతేగా దేవుడు మనకు తోడుగా ఉంటే ఎవ్వడు మనకు వ్యతిరేకంగా లేచినా మనం కలవరపడాల్సిన అవసరం లేదు. మన ద్వారా ఆయన చేయించాలన్న కార్యాన్ని ప్రభు ఖచ్చితంగా చేయిస్తాడు. అంతే. ఆమె గుంపులుగా ఎన్ని కుట్రలు, ఎన్ని తంత్రాలు,
ఎన్ని టెన్షన్స్, ఎన్ని భయాలు, ఎన్ని కలవరాలు కుట్రపూరితంగా తీసుకెళ్ళి నెహెమ్యాని ఆ పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళి అతన్ని బ్యాడ్ చేయాలి, మనుషుల మధ్యలో అతన్ని బ్యాడ్ చేయాలని రకరకాలమైన కుట్రలు, దగ్గరున్న వాళ్ళు కుట్ర చేశారు, దూరంలో ఉన్న వాళ్ళు కుట్ర చేశారు, అతని దగ్గరున్న వాళ్ళందరూ అమ్ముడు పోయారు. మీరు నెహెమ్యా గ్రంథంతో చదవండి. ఆయన ఎవరినైతే ప్రేమించాడు, ఎవరినైతే అభిమానించాడో శత్రువుల ఇచ్చే ఆ డబ్బుకి అమ్ముడు పోయి నెహెమ్యాను ఎన్నో ఇబ్బందులు పెట్టాలని ట్రై చేసినప్పటికి కూడా నెహెమ్యాను ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే నెహెమ్యాకు దేవుడు తోడుగా ఉన్నాడండి. అంతకు ఆయన చెయ్యి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాయి. బాబేలు గోపురం కట్టేటప్పుడు అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకరికొకరు సపోర్టు, ఒకే భాష, ఒకే మాట. ఎలాగైనా కానీ ఆకాశాన్ని అంటే ఒక గోపురాన్ని కట్టే తీరుతాం. డన్నా అంటే అందరూ డబల్ డన్ అన్నారు. అందరు ఫేవర్గా ఉన్నారు. ఓకే నో ప్రాబ్లం, చేసేద్దాం, కట్టేద్దాం, తెచ్చేద్దాం, రాళ్లకు ప్రతిగా ఇటుకలు తయారు చేసేద్దాం, కట్టేద్దాం. నిమ్రోదు ఏం ఆలోచించొద్దు, చేసేద్దాం, మేమంతా నీ పార్టీ అనుకున్నారండి. కానీ దేవుని చెయ్యి వాళ్ళకి విరుద్ధంగా ఉండడం వల్ల వాళ్ళు కట్టిన గోపురం కూలిపోయింది. వాళ్ళు తమ పనిని పూర్తి చేయలేకపోయారు. అందుకే నేను అంటాను, దేవుడు మనకు దూరంగా ఉండి ప్రపంచమంతా మనకు దగ్గరున్న ఏమీ ప్రయోజనం ఉండదండి. అందుకొరకే లోకమంతా దూషించినా నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా దూషించినా నీ కృప నాకుంటే అది చాలు. నీ కృప నాకుంటే అది చాలు. ఈ లోకము శాశ్వతము, నీదు కృపయే నిరంతరము. ఈ లోకము శాశ్వతము, నీదు కృపయే నిరంతరము. లోకమంతా దూషించిన నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా దూషించిన నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా నీ కృప నాకుంటే చాలు. కృపానిధి ప్రభు, కృపానిధి ప్రభు, దయానిధి ప్రభు. నీ కృప జీవము కంటే ఉత్తమము. నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప జీవము కంటే ఉత్తమము. నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నీ కృపా మేనను నీలో నివసింపజేసినది. నీ కృపా బాహుల్యమేనను నీలో నివసింపజేసినది. లోకమంతా దూషించిన నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా దూషించిన నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా ఓ నీ కృప నాకుంటే అది చాలు లోకమంతా ఓహో లోకమంతా దూషించిన నీ కృప నాకుంటే అది చాలు ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత అద్భుతమైన సాహిత్యం అండి. దైవజనులు లేసన గారు మరి ఈ మాటలు ఈ పాటలన్నీ రాశారంటే ఆయన ఎట్లాంటి శ్రమల గుండా వెళ్ళుంటే కానీ ఈ మాటలు వచ్చి ఉంటుంది ఆయన గుండె లోతుల నుండి. ఎంతమంది ఆయన ద్వేషించుంటారు, ఎంతమంది ఆయన వ్యతిరేకించుంటారు, ఎంత శ్రమల గుండా దైవజనులు వెళ్ళుంటే కానీ వాళ్ళ గుండెల నుండి ఇలాంటి ఒక మాట వచ్చి ఉండదు. ఆలోచించారు. నిజమే, కొన్నిసార్లు లోకమంతా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మన ఫ్యామిలీ అంతా మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు, మన పిల్లలే మనకు వ్యతిరేకంగా నిలబడవచ్చు, మన పిల్లలు లేచి మనకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పొచ్చు, మన కడుపును పుట్టిన పిల్లలే మనకు శత్రులాగా ప్రవర్తించవచ్చు. లోకమంతా వ్యతిరేకంగా ఉన్న పిల్లలు నీవు ఆయన సహవాసంలో ఉంటే ఆయన చేయి నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా గట్టిగా హల్లెలూయా. నెహెమ్యా ఒకడండి, నెహెమ్యా ఒకడు. ఒక మంచి కార్యానికి ఏంటండి, మంచి కార్యానికి శ్రీకారం చుట్టారంటారు కదండి. మంచి కార్యాన్ని చేపట్టాడు, అంత వ్యతిరేకమే, అంత విరుద్ధమే, దాన్ని ఆపాలి అణచాలి అని ఎన్నెన్నో కుట్రలు అన్నీ చేసినా కూడా నెహెమ్యా చేతుల మీద దేవుడు దాన్ని పూర్తి చేశాడు. హల్లెలూయా. నా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక, నా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. ఆయన చెయ్యి నిన్ను దెబ్బలు కొట్టడానికి కాదండి, ఆయన చెయ్యి నిన్ను బలపరచడానికి, ఆయన చెయ్యి నిన్ను ఆదరించడానికి, ఆయన చెయ్యి నీ తల మీద నిమ్మరడానికి, ఆయన చెయ్యి నీ వెను తట్టడానికి. ఆయన సహవాసంలో ఉండండి, ఆయన చెయ్యి నీతో ఉంటుంది. 6వ వచనం చదువు, 3వ అధ్యాయం 6వ వచనం. పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు చీకటి కలిగిన స్థలములో నివసింపచేసి ఉన్నాడు. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. నేను బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంఖ్యలు నాకు వేయబడి ఉన్నది. ఆయన సహవాసానికి దూరంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే చుట్టూ కంచె. ఇది ప్రొటెక్షన్ కోసం కాదు, ప్రొటెక్షన్ కోసం నిర్మించిన కంచె కాదండి. నేను బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంఖ్యలు నాకు వేశారు. ముందుకు వెళ్ళలేము, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు. ఒక అడుగు తీసి ముందుకు వేద్దామంటే వీలు పడని పరిస్థితి. సహవాసంలోకి ఒక వ్యక్తి దేవుని కృపకు దూరం అయిపోతే అతని జీవితం ఎలా ఉంటుంది, ముందుకు వెళ్ళలేడు. ఓ బరువైన సంఖ్యలు, తేలికైన సంఖ్యలు కాదు, బరువైన సంఖ్యల చేత బంధించబడి చుట్టూ కంచె వేస్తుంటే ఎటు వెళ్ళలేము. అటు చదువుకోలేము, అటు జాబ్ చేయలేము, ఇటు బిజినెస్ చేయలేము. బోళ్ళని ఆలోచన ఉంటుంది. వ్యాపారం చేయలేరు, చదువుకోలేరు, ఏదైనా కూలి పనైనా చేసుకుందామా అది లభించని పరిస్థితి. కొంచెం స్పిరిచువల్గా గ్రోత్ అవుదామన్న అవకాశం ఉండదు, అది ముందుకు సాగలేని పరిస్థితి. ఏదో ఒక బరువు మనల్ని వెంటాడుతుంటే ఇవన్నీ కూడా ఆయన సహవాసానికి దూరమై ఉన్నాము అనేదాన్ని మనకు తెలుపుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనతో ఉన్నాడు అనుకోండి, సియోను మార్గంలో సంతోషంగా మనం సాగిపోతూ ఉంటాం. అంతకి ఏ అడ్డు ఉండదు, ఏ ఆటంకం ఉండదు, ఏ ప్రాకారం ఉండదండి. ప్రాకారములను పడగొట్టే దేవుడు మన ముందర నడుస్తూ ఉంటాడు. 8వ వచనం కూడా చదవండి, త్వరగా ముగిస్తాను. నేను బ్రతిమాలి మొరలిడినను, నా ప్రార్థన వినబడకుండా తన చెవిని మూసుకొని ఉన్నాడు. నేను బ్రతిమాలి ప్లీజ్ 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 ప్రభువా అంటున్నా కూడా నా ప్రార్థన ఆయన వినట్లేదు, చెవులు మూసుకున్నాడు. ఆయన సహవాసానికి నీవు దూరం అయిపోతే జరిగే నష్టం ఏంటంటే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ప్రేయర్ చేస్తే, ప్రార్థన చేస్తే ఒక అద్భుతమైన, నాకు బోళ్ళని పోరాటాలు ఉంటాయండి. నేను అప్పుడు ఉదయాన్నే లేచి కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటా. దేవుడు ఏదో ఒక ప్రత్యక్షతని ఇస్తాడు, ఏదో ఒక మాటని ఇస్తాడు. ఆ మాట వచ్చేసరికి నా హృదయం సంతోషంతో పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. నేను వెంటనే చుట్టూ వాళ్ళందరికీ చెప్తాను, నేను ప్రైజ్ ది లార్డ్, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు. వాస్తవం అండి. దీన్ని
నాకు కొన్నిసార్లు బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది. కొన్ని విషయాల్ని థింక్ చేస్తున్నప్పుడు, అంటే మనకున్న పనులను బట్టి, భారాలను బట్టి, చాలా ఖర్చుతో కూడిన పనులు ఆలోచిస్తూ ఉంటే కొన్నిసార్లు మన శక్తికి మించిన పనులు పెట్టుకున్నాం. మనం శక్తికి మించిన పనులు, టైం చాలా తక్కువగా ఉంది. అవన్నీ ఆలోచించినప్పుడు మరి మనం ఎవరిని అడుగుతాం చెప్పండి? దేవుడినే కదా అడిగేది. సో అప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నేను మొన్న కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు ప్రభు నాతో ఏంటంటే, నా ఆత్మలో దేవుని స్వరం వినబడుతుంది. నేను సర్వ సంపదల గనిని. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఎవరండి? నేను సర్వ సంపదల గనిని. నేను నిజమే. అప్పుడు దాకా నేను ఏదో ఆలోచిస్తూ, ప్రభువా ఇంత అవసరాలు ఉన్నాయి, ఇలా ఉన్నాయి, దీని గురించి ఎలా చేయాలి, సమయం తక్కువగా ఉంది, ఇలా ఆలోచిస్తుంటే వెంటనే నేను సర్వకృపానిధిని. ఆమె చెప్పండి గట్టిగా. ఫ్రీలర్ ఆ రోజు ప్రేయర్ చేసుకొని నేను బయటకు వచ్చిన ఆ రోజు నాకు సర్వ సమృద్ధిని దేవుడు దయచేశాడు. నేను వెంటనే నా చుట్టూ నడిచి, నాన్న ఈరోజు దేవుడు నాతో మాట్లాడు, సర్వ సంపదల గనిని నేను అని ప్రభు చెప్పాడు. నన్ను ఆ రోజు నాకు దేవుడు సంపదని ఇస్తానే ఉన్నాడు, సమృద్ధిని ఇస్తున్నాడు. నా అవసరాలు మహిమహిషులు ప్రభు తీరుస్తూనే ఉన్నాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు, మన ప్రార్థన ప్రభు వింటాడు. ఆయన సహవాసానికి మనం దూరంగా ఉన్నప్పుడు మన ప్రార్థనకు సమాధానం రాదు, ఉత్తరం రాదు. నువ్వెంత ప్రార్థన చేసినా చివరికి ఆ ప్రేయర్ కూడా ఒక ఇరిటేషన్తో ముగించబడుతుంది. అంతే, మనసులో ఒక తృప్తి, సంతృప్తి అనేది ఉండదు. నువ్వెంతసేపైనా ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన సహవాసంలో మనం ఉన్నప్పుడు మనం 2 ముక్కలు ప్రార్థన చేసినా దానికి వెంటనే సమాధానం మన ముందు నిలబడి ఉంటుందండి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అబ్రహాం దేవుడితో సహవాసంలో ఉండి ప్రార్థన చేశాడు. దేవా 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడగలవా అని అడిగారు కదండి. తీరా ఎక్కడ తీసుకొచ్చాడు? చివరికి 10 మంది. అక్కడ 10 మంది కూడా లేరని దేవుడికి తెలుసా లేదా? మీరు చెప్పండి. 10 మంది కూడా. అప్పుడు దేవుడు 50 మంది ఉంటే రక్షిస్తానన్నాడు తప్ప, ఒరే 50 మంది ఉండరురా, కనీసం అక్కడ 10 మంది కూడా ఉండరు. ఇప్పుడు కొందరు నాకు వచ్చి సుదీర్ఘంగా వివరించి చెప్పాలనుకుంటారు. నాకేమో వినేంత ఓపిక కావాలి కదండి. మీకు అందరికీ నాతో అన్న 1 గంట సేపు మీతో మాట్లాడాలంటే నాకు తీరికాడని చెప్పండి. మనిషితో గంటలు మాట్లాడుతుంటే మరి నేనేమైపోవాలి చెప్పండి. అమ్మ అంతంటే కుదరదు కానమ్మా, 3 ముక్కలు చెప్పండి అంటాను. కొంతమంది విడిచిపెట్టరు అనమాట. అప్పుడు నేను వెంటనే మన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు అప్పచెప్పి ఈ బ్రదర్కి చెప్పమ్మా, నేను తర్వాత వింటానంట. వాళ్ళ బలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. వస్తారు పాపం, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు. ఇక్కడ వాళ్ళకి తెలుసు అనుకోండి, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు, వాళ్ళకి తెలియదు కానీ పాపం వాళ్ళు బస్సు ఎక్కిన కాడ నుండి, టికెట్ కొన్న కాడ నుండి, సీట్లో కూర్చున్న కాడ నుండి పక్కన ఒకడు కూర్చొని ఏంటంటే జొల్లు గార్చుకుంటుంటాడు, దాన్ని మొదలుకొని అర్థమైందండి ఈ మీద పడి నిద్రపోతూ ఎన్ని చెప్తూ ఉంటారు వరుసను పెట్టి. చివరికి ఆ టికెట్ వెనకాల చేంజ్ 10 రూపాయలు మళ్ళీ ఇస్తానని ఉంటాడు కండక్టర్, మర్చిపోయి దిగేసి ఉంటుంది, ఆ 10 రూపాయలు పోయిందని ఇవన్నీ చెప్తారు కొంతమంది. మనుషులు కాదండి, మన శక్తి ఎంత, మన స్తోమత ఎంత. కాబట్టి అమ్మ నేను అంతసేపు అయితే వినలేను, షార్ట్ చేసి షార్ట్స్ చూస్తున్న రోజులమ్మా ఈ రోజులు. నువ్వు మరీ లెంత్ వీడియో అంటే కష్టం కాదమ్మా, 1 మినిట్ వీడియో లాగా చెప్పేసే. ప్రైజ్ ది లార్డ్. మన లైవ్లో తక్కువ మంది చూస్తారు, ఒక చిన్న షార్ట్స్ పెట్టారనుకోండి అది లక్షలు చూస్తుంటారు. అంటే జనాలు ఏదైనా లైట్గా చెప్పాలి, అంత అయితే కష్టం. 2 గంటలు లైవ్ అంటే ఆడి చూస్తాడు. కాబట్టి చిన్నది అంత మొత్తం ప్రోగ్రామ్ అంతా కలిపేసి ఒక్క ముక్కలు చెప్పండి. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఇప్పుడు మనుషులది. కానీ దేవుడు ఎందుకయ్యా ఈ సాగదీసి 50 మంది 40 అక్కడ 10 మంది కూడా లేరలేరా బాబు అనొచ్చు కదండి. కానీ దేవుడు అనలా. చెప్పు 50 మంది ఉంటారు, 50 మంది ఉంటే కాపాడుతా. 40 మంది ఉంటే 40 మంది ఉన్నా కాపాడుతా. 30 మంది ఉంటే కాపాడుతా. 20 మంది ఉంటే. అబ్రహాము మాట్లాడినంతసేపు దేవుడు వింటానే ఉన్నాడు. అంటే సుదీర్ఘంగా మనం ఆయన దగ్గర ఉండి ప్రార్థన చేయాలి, మాట్లాడాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఎంతసేపు మాట్లాడినా అబ్రహాము గారు విసుకోవచ్చండి, లేకపోతే ఇంకొకరు ఎవరైనా విసుగు పడిపోవచ్చేమో, కానీ దేవుడు ఏమాత్రం విసుగు చెందడు. ఎందుకంటే ఆయన నీ దేవుడు, ఆయన నీ తండ్రి, నిన్ను కుమారునిగా కుమార్తెగా ప్రభు చూస్తున్నాడు. నీ కమ్మని మాటలు వినాలని కోరుకుంటున్నాడు. ఆయన వెచ్చటి కౌగిటిలోని ఒదిగిపోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశింపచేయాలని కోరుకుంటున్నాడు.
నీవు ఆయన వైపు చేతులు చాపాలని కోరుకుంటున్నాడు, ఆయనతో కలిసి నడవాలని కోరుకుంటున్నాడు ప్రభు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రేయర్కి సమాధానం రావట్లేదు, ప్రార్థన ఒక చిరాకుతో ముగించబడుతుందంటే ఆయన వింటలేదు నీ ప్రార్థన అని అర్థం. ఆయన వినాలంటే ముందు ఆయనతో సహవాసం చేయండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆయనతో కలిసి నడవండి, ఆయనతో కలిసి నడవండి, ఆయనతో మాట్లాడడం ప్రారంభించండి. అప్పుడు నువ్వు ఒక చిన్న మాట చెప్పిన చాలు, వెంటనే ప్రార్థన దేవునికి వినబడుతుంది. వెంటనే ప్రభు మనకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా 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 చెప్పనా సుదీర్ఘమని చెప్పానుగా మరి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 11వ వచనం. త్వరగా. నాకు త్రోవ లేకుండా చేసి, నాకు దారి లేకుండా చేసి, వేరే దారియే లేదు పాస్టర్ గారు అండి అంట. అవయవాలన్నింటిని విడదీసి ఉన్నాడు, దిక్కు లేకుండా చేశాడు. దిక్కులేని అనొచ్చు అనకూడదు, నేను దిక్కులేని చావు చచ్చాడని అంటుంటారు కదండి. దిక్కు లేకుండా పోయిందండి, అసలు దారి అన్ని మూసేశారు, త్రోవ లేకుండా చేశారండి. ఎందుకమ్మా ఇలా, వేరే దారి లేదండి నాకు, ఇలా ఎందుకు ప్రవర్తించారు? దారి లేక, త్రోవ లేక, దిక్కు లేక. సహవాసానికి దూరమైన వాడి జీవితం ఇలాగే ఉంటుందండి. దిక్కు ఉండదు, దారి ఉండదు, గమ్యం ఉండదు, గురి ఉండదు, జీవితం అంతా గందరగోళంగా ఉంటుంది. మరి ఇలాంటి స్థితి, ఒక గురి లేకుండా, ఒక గమ్యం లేకుండా, ఒక దిక్కు లేకుండా, ఒక దారి, కొన్నిసార్లు అన్ని మార్గాలను మూయబడినట్లు అనిపిస్తూ ఉంటుంది. కృపకు దూరం అయిపోయినప్పుడు, సహవాసంలో లేనప్పుడు. నీటి ఊట అక్కడ ఉంది, ఎక్కడో లేదు, అక్కడ ఉంది, కానీ ఆమె కళ్ళు మూసుకుపోయింది అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఒక సంరక్షణ, ప్రొటెక్షన్ ఎలీషా చుట్టూ ఉన్నాయండి, పట్టణం చుట్టూ ఉంది ఆ ప్రొటెక్షన్. అది చూడలేక అతని కళ్ళు మూసుకుపోయినాయి. దూత కత్తిని దూసి నిలబడ్డాడు, కానీ కళ్ళు కనబట్టలేదు ఆయనకి, ప్రవక్తకి, బిలాం ప్రవక్తకి కనబట్టలేదు, కళ్ళు కనబట్టలేదు. ఎందుకంటే సహవాసానికి, కృపకు దూరం అయిపోతే దేవుడు మనకు సిద్ధపరిచిన ఆశీర్వాదం మన ప్రక్కన ఉన్నా కూడా మనం గ్రహించలేం. దారి అంతా మూసేసినట్లు, ఇక ఏ దిక్కు లేనట్లు. చాలామంది అంటున్నారు, అయ్యా దిక్కులేని బతుకయ్యా మా బతుకు, మాకు ఎవరున్నారయ్యా అని అంటూ ఉంటారు. ఆయన సహవాసాలు ఉంటే ఆయన ఉన్నాడండి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆయన సహవాసాలు ఉంటే పరిశుద్ధుల సమూహం మీ వెంటే ఉంటుంది. ఆమె యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా పోడు కదండి, 12 శిష్యుల్ని వెంటేసుకొస్తాడు. ఆయన నీతో ఉంటే సంఘం మీ వెంటే ఉంటుంది. ఆమెన్ చెప్పండి గట్టిగా. ముగించేస్తాను. 3వ అధ్యాయం 13వ వచనం త్వరగా. తన అంబుల పొదిలోని బాణములన్నీ ఓకే ఆయన నా అంతరముల గుండా దూసిపోచేసెను. నా వారందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను. అందరి మధ్యలో నా జీవితం హాస్యాస్పదంగా, అపహాస్యాస్పదముగా ఉన్నాను. దినమెల్లా వాళ్ళు పాడునట్టి పాటలకు నేను ఆస్పాదుడనైతే. దినమెల్లా కృపకు దూరం అయిపోయిన వాడి జీవితం, దినమెల్లా వాళ్ళ పాటలకి మనల్ని ఆస్పదులుగా చేస్తారు, నిందిస్తారు, అవమానాలు. దినమెల్లా, ఒకసారి 2 సార్లు అంటే ఓకే ఏదో నిందో, దినమెల్లా అవమానాలే, దినమెల్లా నిందలే, దినమెల్లా బాధలే. అన్ని జనుల మధ్యలో మన జీవితాలు అల్లరి పాలైపోకూడదు. కొంతమంది లోకంలో చూస్తే అన్ని జనుల మధ్యలో అల్లరి పాలైపోతుంది క్రైస్తవ్యం. అది చాలా బాధాకరమైన విషయం. నిన్ను బట్టి దేవుని నామం దూషించబడకూడదు. అన్ని జనులు మన మీద పాటలు పాడి, ప్రస్తుత లోకంలో జరుగుతుంది, వాళ్ళు పాటలు పాడి దేవుని నామాన్ని దూషిస్తూ నిన్ను హాస్యాస్పదముగా మార్చి, బఫూన్ అంటారు కదండి, ఒక బఫూన్ లాగా నిన్ను నిలబెట్టి వాళ్ళందరూ ఏంటంటే ఎగతాళి చేసి వాళ్ళు ఆనందించడానికి నీవు ఆస్పాదంగా కాకూడదు కదా. ప్రభు కృపకు మనం దూరం అయిపోతే ఇవన్నీ మన జీవితాలు వస్తాయండి. అవమానాలు, నిందలతోనే మనం సాగిపోవాలి. కనుకనే తీర్మానం చేద్దామండి, ప్రభువా నీ సహవాసం నాకు కావాలి ప్రభు. మేలు కలిగే మార్గం ఏంటంటే ఆయన సహవాసులు మనం నడిచినప్పుడు మనకు మేలు కలుగుతుంది. ఇంకా చాలా విషయాలు ఉంటాయి విలాప వాక్యాలు. కానీ ఇవన్నీ జరిగినప్పుడు కూడా చివరిగా అక్కడ ఏమని రాయబడిందంటే, ఆ మాట కూడా చదవండి అమ్మా. ఏంటంటే ఉండు మనం ఏం చెప్తాను, ఏ మాట అంటే ఆయన వాత్సల్యం నూతనంగా పుట్టుచున్నది. అది చదవండి ఆ మాట చదివి. 22వ వచనం. యెహోవా కృపగలవాడు. ఇవన్నీ జరిగినా కూడా ఆయన ఎవరు తెలుసండి? కృపగల దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇలా ఆయన కృపకు నీవు దూరం అయిపోయిన ఆయన కృపగల దేవుడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలబడుతుంది కనుక మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.
ఇలాంటి సిచ్యువేషన్ గుండా తను సాగిపోతున్నప్పటికి కూడా పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకుని కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే ఆయన కృపగల దేవుడు అండి. ఏ దేవుడు అండి ఆయన? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. ఆయన కృపగల దేవుడు. ఆయన వాత్సల్యం ఇంకనూ నీకోసం నిలబడే ఉందండి. ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు నీకు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇంకొక అవకాశాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. ఇన్ని జరిగినా కూడా దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంత ద్రోహం చేసినా కూడా దేవుడు అంటాడు, నా దూతను నీకు ముందుగా పంపిస్తాను, వెళ్ళండి, కానానికి వెళ్ళండి అన్నాడు. వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా, ఎంత కఠినంగా ప్రవర్తించినా సరే, నేను రాలేను కానండి, సరే నా దూతను నీకు ముందుగా పంపిస్తాను, వెళ్ళండి, కానానికి వెళ్ళండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు కుమారుడైన సొలొమోను విగ్రహారాధికుడిగా మారిపోయాడు. అన్య స్త్రీలతో సహవాసం చేశాడు, అన్యులు వివాహం చేసుకున్నాడు, ఐగుప్తు స్త్రీని వివాహం చేసుకున్నాడు, దేవుని కృపకు దూరం అయిపోయాడు. ఆయన కుమారుడు రెహబాము, ఆయన అంతకన్నా దౌర్భాగ్యంగా ప్రవర్తించాడు, బాధ్యత లేకుండా ప్రవర్తించాడు, సంఘం పట్ల, ప్రజల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. రాజ్యం రెండుగా చీలిపోయింది. అంత జరిగినా కూడా దావీదు కోసం ఒక దీపాన్ని దేవుడు అలాగే నిలిపాడు. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా. కృపగల దేవుడు, కృపగల దేవుడు, కృపగల దేవుడు, కృపగల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దావీదుకు దేవుడు ఒక దీపాన్ని, ఎందుకంటే దావీదుతో చేసిన నిబంధన బట్టి. కాబట్టి కృపకు దూరం అయిపోయినప్పుడు ఇవన్నీ నేను చెప్పుకుంటూ వచ్చిన కార్యాలన్నీ ఉంటాయండి. కానీ నువ్వు మనసును మార్చుకొని ప్రభు వైపు తిరగగలిగితే ఆయన వాత్సల్యత నీ కొరకు నిలిచే ఉంటుంది. కనుక మనం అందరూ ఆయన సహవాసం, మేలు కలిగే మార్గంలో మనం నడుచుకోవాలి. ఏది మేలు కలిగే మార్గం అంటే ఆయన ఫెలోషిప్లో ఉండండి, ప్రభుతో మాట్లాడండి, ఆయన పాదాల దగ్గర కూర్చోండి. ఓ అద్భుతమైన అనుభవం. ఆమె నేను ఎప్పుడైనా అర్ధరాత్రి వేళ లేచి తిన్నకి ఇక్కడికి వస్తాను. మిడ్ నైట్ ఎప్పుడైనా 2 కానీ 3 కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి నిద్ర పట్టదండి. నిద్ర పట్టకపోతే బెడ్ మీద పడుకొని అట్లా దొరలాడి, రా నిద్ర నిద్ర అని ఎందుకు, అందుకే వెంటనే నేను ఏం చేస్తానంటే చిన్నగా లేచి బయలుదేరి వచ్చి ఇక్కడే ఎవరైనా తోడుగుంటే తీసుకొచ్చి సహోదరులు ఇక్కడెక్కడ నేను ఫ్యాన్ ఏదైనా పెట్టించుకొని చిన్న కార్పెట్ వేసుకొని ఇక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నేను ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకుంటే అట్లాగే తెల్లారుతుందా, అప్పుడు మన వాలంటీర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు మందిరం ఊడ్చేదానికి. ఇంకా వాళ్ళు వస్తుంటే అప్పుడు లేచి నేను నా గదిలోకి వెళ్తాను. నాకు అవకాశం దొరికినప్పుడు అంతా దేవుని సహవాసంలో, సమయమందును అసమయమందును ప్రభుతో ఉండాలి, ప్రభుతో నడవాలి. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు ప్రయాణం చేస్తూ కారులో కూడా ప్రభు సన్నిధిని ఆస్వాదిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. నిద్ర రాలేదనుకోండి, నిద్ర కోసం యేసన్ గారు వాళ్ళ గురువు గారు ఒక మాట చెప్పారంట, కూర్చొని తినొద్దు, పడుకొని నిద్రపోవద్దు. మీకు అర్థమవుతుందా? కూర్చొని చెప్పాలి పూరించండి. రేపు పూరీలు పచ్చడి తెప్పిద్దాం. ఏంటంటే కూర్చొని తినవద్దు, పడుకొని నిద్రపోవద్దని వాళ్ళ గురువు గారు, అంటే సేవ నేర్పించిన దైవజనులు యేసన్ గారికి చెప్పారంట. ఎవరైనా కూర్చొనే కదా తినేది, భోంచేసేటప్పుడు కూర్చోవాలి కదా, నిద్రపోవాలన్నప్పుడు పడుకునే కదా నిద్రపోతారు. ఇదేంటంటే ఆ తర్వాత వాళ్ళ పెద్దయ్య గారు యేసన్ గారికి చెప్పింది ఏంటంటే, కూర్చొని తినొద్దు అంటే తిండి కోసం కూర్చొని ఉండొద్దు, ఉంటే తినేసి వెళ్ళిపో, అంతేగాని అయ్యా ఉండయ్యా కొంచెం తాలింపులు వేస్తాను, అయ్యా ఇంకొక 10 నిమిషాలు ఉంటే వడియాలు వేస్తాను, ఇప్పుడే కోడి కూర తేవడానికి పోయాడు మా ఆయన, రామగారు నీకు వేడివేడికి చేసి పెడతానంటే కూర్చొని ఉండి తినొద్దు. నీవు ఉంటే ఒక ముద్ద తిని బయలుదేరి వెళ్ళిపో, అంతేగాని కోడి వచ్చేదాకా, కోడిని కోసేదాకా, దానికి మసాలా రాసేదాకా, అర్థమైందండి, దాన్ని వండేదాకా, ఆ వాసన 6 ఇళ్ళకి వెళ్ళేదాకా, అంతవరకు నువ్వు వెయిట్ చేయొద్దు. ఉంటే తిను, లేకపోతే వెళ్ళిపోతా ఉండంతే. అది కూర్చొని తినకూడదు. మరి పడుకొని నిద్రపోవద్దు అంటే దాని అర్థం ఏంటంటే, నిద్ర వచ్చేంత వరకు ప్రార్థన చేసుకోవడమో బైబిల్ చదవడం చేస్తూ ఉండు. పడుకొని నిద్రరా చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే అంటే ఆయన పాటలు పాడుకొని చందమామని పిలవాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేస్తూ ఉండండి, నిద్ర వస్తే అప్పుడు పడుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయమందును అసమయమందును ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ దేవునితో నడవండి. అప్పుడు జీవితం ఎంతో మధురంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రేయర్ చేసుకొని లేస్తే మనసంతా ఎంత బలంగా ఉంటుందంటే, నేను చెప్తూ ఉంటాను, నాతో ఉన్నవాళ్ళకి తెలుసు, ప్రేయర్ చేసుకున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ నిండా నీళ్లు నింపుకున్నట్లు. ప్రైజ్ ది లార్డ్.
నేను బయలుదేరేటప్పుడు వాటర్ బాటిల్ నిండా నీళ్ళు నింపుకొని వెళ్ళాను అనుకోండి, దాహం వేసినప్పుడంతా వాటర్ తాగుతూ ఉంటాను. అప్పుడు నోరు ఎండిపోదు, గొంతు ఎండిపోదు, ఉత్సాహంగా ఉంటాను. బయలుదేరేటప్పుడు వాటర్ బాటిల్ నీళ్ళు లేదనుకోండి, ఖాళీ బాటిల్ తీసుకెళ్ళాను అనుకోండి, దాహం వేసినప్పుడు నీళ్ళు ఉండదు కదండి, అప్పుడు నోరు ఎండిపోతుంటుంది, గొంతు ఎండిపోతూ ఉంటుంది, బ్లడ్ చిక్కబడిపోతూ ఉంటుంది. అర్థమైందండి? బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు, అప్పుడు చిరాగ్గా ఉంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అందుకే ఉదయాన్నే మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకోవడం అనేది బాటిల్లో నీళ్లు నింపుకునేటట్లు. ఆ నీళ్లు రాత్రి మనం నిద్రపోయేంత వరకు మన దాహాన్ని తీరుస్తూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు ఓ అద్భుతమైన శక్తిని, ప్రభావాన్ని, మహిమను దేవుడు మన గుండెలో నింపుతాడు. దినమెల్లా ఎన్ని పోరాటాలు ఉన్నా కూడా దినమెల్లా మనం సంతోషించి ఉత్సహించి సాగిపోతూ ఉంటాం. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రతి అరుణోదయమున ఆయన కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు. దినమెల్లా మనం ఉత్సహించి సంతోషిస్తాం. సో కాబట్టి అంతకుమించి నేను ఇంకేం చెప్తానండి మీకు? ఆయనతో సహవాసంలో ఉండండి, ప్రేయర్ చేసుకోండి, ప్రభువులో కనిపెట్టండి, స్తుతించండి, ఆరాధించండి. ఏ పనులు చేస్తున్నా ఆ పనులు స్తుతించడానికి ఏంటండి, మనసులో స్తుతించండి. అవకాశం ఉన్నప్పుడు స్తోత్రాలు అనండి. ఒకవేళ నలుగురు మధ్యలో మీకు ఇబ్బందిగా మీరు ఫీల్ అయితే మనసులో స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. మరి దానికోసం మళ్ళీ మోకరించి తల మీద ముసుకేసుకొని మోకాళ్ళ మీద నిలబడాల్సిన అవసరం లేదు. అవకాశం ఉన్నప్పుడు మోకరించి ప్రార్థించండి. అవకాశం లేనప్పుడు మీరు వెళుతున్న మార్గంలో మనసులో ప్రభుని స్తుతిస్తూ ఉండండి. ఆమె ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని లైట్లు ఉన్నా, దానికి కరెంట్ సప్లై లేదనుకోండి, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ఏంటండి స్విచ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ దాంట్లో కరెంట్ సప్లై రాలేదనుకోండి, అప్పుడు అవి వెలుగుతాయా చెప్పండి? అవి తిరిగితే కాస్ట్లీ ఫ్యానే కావచ్చు. కాస్ట్లీ అండి, మేము రిచ్ అండి అంటుంటారు. నీ పిచ్చది. మేము రిచ్ అండి. నీవు ఎంత రిచ్ అయినా ఆ పవర్ సప్లై, ఆ కరెంట్ సప్లై ఎలా అయితే వస్తుందో అట్లా ఆయన సహవాసం, ఆయన జీవం నీలోనికి వస్తే నీవు దీవెనకరంగా ఉంటావు. ఆమె చెప్పడం అందరూ గట్టిగా. లోకంలో రకరకాలమైన సహవాసాలు ఉన్నాయి. మీరు చూడండి, ఈ ఫ్యాన్కి ఇక్కడ స్విచ్ ఉందో లేదో తెలియదు, అర్థమైందండి? ఈ ఫ్యాన్ తిరగాలంటే దీనికి ఒక స్విచ్ ఉంటుంది అనమాట, అర్థమైందండి? తీసేసామనుకోండి ఈ ఫ్యాను ఆగిపోతుంది. ఎవరైనా సాయం చేయండి రా. మనకి ఈ ఫ్యాన్ తిరగాలంటే ఏంటండి, ప్లగ్లో ఉంచి ఈ స్విచ్ ఆన్ చేస్తే ఈ ఫ్యాన్ మనకు పని. లోకంలో చాలా సహవాసాలు ఉంటాయి, రకరకాలమైన సహవాసాలు ఉంటాయి. దేవుని సహవాసాలు ఉంటే ఈ ఫ్యాన్ లాగా హాయిగా ఉంటుంది నీ జీవితానికి. అర్థమైందండి? నీవు ఎవరో సహవాసంలో ఉండి నాకు క్షేమం కలుగుతుంటే కుదరదు. దేవుని సహవాసంలోనికి నీవు రావాలి. ఆమేన్. బోల్డ్ అని స్విచ్, నీ ఫ్రెండ్షిప్ చేయడానికి చాలామంది ఉన్నారు. బోల్డ్ అని యాప్లు వచ్చినాయంట. మరి ప్రైజ్ ది లార్డ్. మీరు ఒంటరిగా ఉంటే మీకు తోడుగా మాట్లాడడానికి మేము ఉన్నాము అని వస్తుందట. వాళ్ళెవరు, మనం ఎవరు? అర్థమైందండి? మీరు కొంచెం రీఛార్జ్ చేయించుకుంటే ఏంటండి, 333 మీరు రీఛార్జ్ చేయించుకుంటే గంట సేపు మేము మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చాలామంది. వాళ్ళ సహవాసాలు మనకి ఎందుకు? ఏంటండి, ఎవరితో రీఛార్జ్ చేయించుకోవాల్సిన, ప్రభుత్వ సహవాసం చేస్తే మనమే రీఛార్జ్ అయిపోతాం అంతే. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రము నాయనా. ఈ సాయంకాలం 3వ ఆరాధనని ఆశీర్వాదకరంగా జరిగించినందుకు, పరిశుద్ధాత్మ సారథ్యములో జరిగించినందుకు నీకు స్తోత్రం. మీ సేవకుని నిలబెట్టి బలపరిచి మాకు అవసరమైన మాటలు నువ్వు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు. వినగల చెవి, గ్రహించే హృదయం, లోబడే మనస్సును దేవా మాలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మేము నాయన అయ్యా వేరు పారిన వారమై ఇంటి వలె కట్టబడాలని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలని, అయ్యా ఆయన ఎందుండి నడుచుకోవాలని నువ్వు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. మేము ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించే వారంగా ఉండేటట్లుగా మీరు మాకు కృప చూపండి. ఎవరిలో అయితే కృతజ్ఞతాస్తుతి ఉండదో వారి హృదయము అంధకారమయమని కూడా మాతో నువ్వు హెచ్చరించావు ప్రభా.
కనుక ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మేము నడుచుకొనడానికి మీరు మాకు కృప చూపండి. మేము ఏ రీతిగా నడవాలో కూడా నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు. పురాతన మార్గములలో నిలిచి చూడుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని నువ్వు సెలవిచ్చావు నాయన. మేలు కలుగు మార్గములో నడవాలని నువ్వు తండ్రి సెలవిచ్చి ఉన్నావు. మాకు మేలు ఎప్పుడు కలుగుతుందంటే నీతో సహవాసము చేస్తేనే మాకు మేలు కలుగుతుందని కూడా నువ్వు సెలవిచ్చి ఉన్నావు. పరిశుద్ధాత్మదేవా, మేము ఎల్లప్పుడూ నీతోనే సంబంధం కలిగి ఉండునట్లుగా మీరు మాకు కృప చూపండి ప్రభువా. ఆనాడు అబ్రహాము అయ్యా నీతో సహవాసము చేశాడు, అయ్యా మోషే నీతో సహవాసము చేశాడు, నెహెమ్యా నీతో సహవాసము చేశాడు. కనుక వారు ఏ మనవి చేసినా నువ్వు ఆలకించి వారికి నీ కరుణా హస్తమును తోడుగా ఉంచి నడిపించావు ప్రభువా, నీకు స్తోత్రం. అయితే నాయన సంసోను నీ సహవాసాన్ని విడిచిపెట్టి దెలీలా సహవాసంలోనికి వెళ్ళినప్పుడు ఆత్మ తనను ఎడబాసిందని అతడు తెలుసుకొనలేకపోయినాడు ప్రభువా. కనుక మేము సంసోను వలె కాకుండా అబ్రహాము నెహెమ్యాల వలె నీతో సహవాసము చేసే అనుభవాలు మాలో ఒక్కొక్కరికి మీరు దయచేయండి. అలాగున మేము మేలు అనుభవించినట్లుగా మాలో ఒక్కొక్కరికి సహాయం చేయండి. మరి విలాప వాక్యములో వ్రాసినట్లుగా ఎప్పుడైతే నీ సహవాసానికి దూరం అవుతామో మా మార్గము చీకటిగా ఉంటుందని, అయ్యా మా దారికి అడ్డు కంచెలు ఉంటాయని, అయ్యా మేము ప్రార్థన చేసినా నువ్వు వినవని, అయ్యా మా మార్గములో మరణము పొంచి ఉంటుందని అనేక రీతులుగా తండ్రి మేము అటువంటి శాపాలకు గురి అవ్వవలసిన పరిస్థితిలోకి మేము వస్తామని మమ్మలను హెచ్చరించావు. పరిశుద్ధాత్మదేవా, అయినప్పటికీ యెహోవా కృప కలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారమని కూడా నువ్వు సెలవిచ్చావు. ఎన్నోసార్లు మేము తప్పిపోయినప్పటికీ, నీతో సహవాసానికి దూరముగా వెళ్ళిపోయినప్పటికి కూడా నీవు మా యందు కృప చూపుతూ వాత్సల్యమును చూపుతూ అయ్యా మమ్మలను తిరిగి నీ మార్గములోకి నడిపిస్తున్నందుకై ప్రభువా నీకు స్తోత్రములు. తప్పిపోయిన కుమారుడు తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, ఎంతో నష్టపోయినాడు. మరలా తిరిగి వచ్చినప్పుడు అయ్యా కృపతో వాత్సల్యముతో తండ్రి ఏ రీతిగా చేర్చుకున్నాడో, అయ్యా మేము నీ సహవాసములోంచి దూరముగా తొలగిపోకుండా మాకు సహాయము చేయండి. అన్యజనులతో సాంగత్యము చేయకుండా, విగ్రహారాధికులతో సాంగత్యము చేయకుండానట్లు సహాయము చేయండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బంగారు దూడను చేసుకుని అయ్యా తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుకున్నటకు లేచారు నాయన. అటువంటి భ్రష్టమైన జీవితాలు మాలో ఉండకుండగా పరిశుద్ధాత్మదేవా మా జీవిత కాలమంతా నీతో సాంగత్యము చేయుటకు, నీతోనే సహవాసము చేయుటకు, ఆ రీతిగా సహవాసము చేసి మా జీవితాల్లో మేలు అనుభవించుటకు మీరు మాకు కృప చూపండి. ఆయన యందుండి నడుచుకోవడానికి మాకందరికీ శక్తిని దయచేయండి. విన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరుచుకొని దాన్ని బట్టి ప్రవర్తించినట్లుగా అయ్యా మాకందరికీ సహాయము చేయండి. వాక్యం చెప్పిన మీ సేవకుని బలపరిచి వాడుకున్నారు. ఎంతో ప్రయాసతో ఎంతో భారముతో అయ్యా ఈ సేవలో ముందరికి కొనసాగుతుండగా విస్తారమైన మీ కృప దయచేయండి, అభిషేకమును దయచేయండి, ఆత్మ బలమును దయచేయండి, బలహీనతలో శక్తిని పరిపూర్ణము చేయండి. అయ్యా బలవంతుని చేతిలో బాణం వంటి వానిగా వాడుకొనండి. మా ముందున్న గుడారాల పండగ కొరకై సమస్తమును నూతనపరిచి సమస్తమును సిద్ధపరిచి మీకు మాత్రమే మహిమ కలుగునట్లుగా సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి ఆయన యందుండి నడుచుకోవాలి అని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారందరికీ మహాదేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.